పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ పెరిగిందా? ఇది వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్‌లో కూడా ఎక్కువగా ఇప్పుడు కనిపించేటువంటి వార్త. అంటే ఎలాగైనా సరే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకురావాలనే ప్రయత్నం చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తుంది. అది సఫలీకృతం కాకపోగా కూటమి అధికారంలోకి కూడా వచ్చింది. కానీ ఇప్పటి నుంచే అంటే వచ్చినటువంటి 6-8 నెలల్లోనే వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గ్యాప్ తీసుకొస్తేనే తన రాజకీయ పబ్బం గడుపుకోవచ్చనే ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ దీనికి ఆద్యం పోస్తూ టీడీపీకి సంబంధించినటువంటి మనందరికీ తెలుసు. ఏ మీడియా ఎవరికి సపోర్ట్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు. ఏ పేపర్ ఎవరికి అనుకూలంగా రాస్తారనేది కూడా మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ కొంత న్యూట్రల్‌గా ఉండేటువంటి ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఒక దాంట్లో కూడా మనం చూడొచ్చు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర నడుము నొప్పి. అటు దీనికి సంబంధించి నిన్న ఒక కేబినెట్ మీటింగ్ జరిగితే, కేబినెట్ మీటింగ్‌కి పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. ఆ నడుము నొప్పి కారణంగా, అలాగే కొంత ఫీవర్ కారణంగా రాలేదని తెలిసింది. ఆయన అటు తమిళనాడు, కేరళ పర్యటనకు కూడా వెళ్లారు. దానికి సంబంధించి 2 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పినా కూడా ఆయన ఈ టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటూనే అక్కడికి వెళ్లి మనం ఇవి కూడా కంప్లీట్ చేద్దామనే ప్రయత్నం కూడా చేసుకుంటూ రావచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి అక్కడ జనసేన పార్టీకి సంబంధించి మంత్రిగా ఉన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారితో చంద్రబాబు నాయుడు గారు ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది అని అడిగితే ఓకే సార్ బానే ఉంది అన్నారట. అంతేకాకుండా నేను ఫోన్ చేశాను మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ ఆయన నాకు అందుబాటులోకి దొరకలేదు. ఆ టైంకి అందుబాటులోకి దొరకలేదు. తర్వాత నేను మళ్ళొకసారి చేసి మాట్లాడతాను అని చెప్పి అంటే ఓకే సార్ ఆయన మరి ఏమన్నా బిజీగా ఉన్నారు ఇంకోటి ఏంటో అని చెప్పి చెప్పినటువంటి బదులు సమాధానం కూడా మనం చూడొచ్చు. కాకపోతే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే చంద్రబాబు గారు ఫోన్ చేస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు రిసీవ్ చేసుకోలేదు. వాళ్ళిద్దరికి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఇంకా కంప్లీట్‌గా టీడీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి చెడిపోయింది. ఎప్పుడు ఆ కూటమి నుంచి బయటకు వస్తే బావుంటదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు బయటకు తోసేద్దామా అని చెప్పి టీడీపీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అక్కడ వచ్చినటువంటి ఒక లైన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు హెల్త్ బాలేదు కదా అని ఫోన్ చేశారు. ఆయనకి ఆ టైంకి ఆయన చేసిన టయానికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనేది మాత్రమే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుండొచ్చు. దానికి సంబంధించినటువంటి ఒక లైన్ తీసుకుని అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు, అలాగే దీన్ని ఏదో ఒక రకంగా దీన్ని ఉపయోగించుకుందాం అనుకున్నటువంటి వైసీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఒక గ్యాప్‌ని ఇంకా ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.